సమస్త ఘనత మహిమలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందునుగాక. ప్రభు ఈరోజు మనము వాక్యం ధ్యానించుకోవడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి వందనములు చెల్లించుకుంటూ పరిశుద్ధ లేఖనము చదువుకుందాము, ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నవి. మొట్టమొదటిగా ఈరోజు అంశంగా మనం తీసుకుంటున్నాము, యెహోవా మనల్ని రక్షించును. దేవాతి దేవుడు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అందు గురించి ఆయన జన్మంలోనే రక్షకుడు, లోక రక్షకుడు అని మనం చూస్తుంటున్నాం. కనుకనే ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉంటున్నాడు. ఆ రక్షించే దేవుడు ఇంకా ఏమేమి చేస్తాడు అని మనం చూస్తే ఈ భాగంలోనే మనకు చక్కగా రాయబడి ఉన్నది. యెహోవా ఆయన మనలను రక్షించును. ఆయన ఎవరు అనంటే మన సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త. నీవు నేను అనుభవించటానికి సృష్టిని ముందుగానే ఏర్పాటు చేసి అవన్నీ కూడా అనుభవించుటకు సృష్టిని మన కొరకు సృష్టించినటువంటి సృష్టికర్త. కనుకనే ఆయన నిన్ను నన్ను రక్షిస్తున్నాడు కూడా. అంతేకాకుండా మనం చూస్తే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు. కనుకనే రక్షించుచున్నాడు. ఆయన మనలను రక్షించును. మనం ఇక్కడే చూస్తే యెహోవా మన రాజు, మనల్ని ఎవరైతే రక్షిస్తారో ఆయనే మన రాజు. ఆయన మన రాజుగా మనం చూస్తుంటున్నాం. ఆయన రక్షించేవాడు కనుకనే మనకు రాజై ఉన్నాడని మనము చూస్తుంటున్నాం. యెహోవా మన శాసనకర్త, మనకు శాసనములు చెప్పేది కూడా, శాసనములు ఇచ్చినది కూడా, కట్టడలు నియమ నిబంధనలు ఇచ్చినది కూడా దేవాతి దేవుడు. అందుగురించే యెహోవాయే మన శాసనకర్త అని మనం చూస్తుంటున్నాం. ఇన్ని భాగాలుగా మనం చూస్తుంటున్నాం. రక్షించేది ఆయనే కనుకనే రాజు అయి ఉన్నాడు. ఆ రాజే మనల్ని పరిపాలిస్తూ రక్షిస్తున్నాడు. ఆ రాజే ఏం చేస్తున్నాడు అనంటే శాసనములు మనకు విధిస్తున్నాడు. విధులు, కట్టడలు, నియమ నిబంధనలు కొన్ని మనం ఈ భూలోకంలో చేయాల్సినటువంటివి ఉన్నవి. వాటిని మనకిస్తున్నాడు కనుక ఆయనను మనం శాసనకర్త అని కూడా చూస్తున్నాం. సృష్టికి కర్త, శాసనములకు కూడా కర్త ఆయనై ఉంటున్నాడు. అంతేకాదు యెహోవా మనకు న్యాయాధిపతి, ఎప్పుడు న్యాయాధిపతి. భూలోకంలో చేసిన ప్రతి దానికి కూడా ఒక దినాన దేవాతి దేవుని ముందు నీవు నేను తలవంచాలి. అప్పుడు న్యాయకర్తగా ఆయనే ఉంటాడు, శాసనకర్తగా ఆయనే ఉంటాడు, రాజులకు రాజుగా ఆయనే ఉంటాడు, రక్షించేవాడు కూడా ఆ దేవాతి దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ వచనంలో మనం చూస్తే ఆయన మనలను రక్షించును. ఎందుకు రక్షిస్తాడు అనంటే ఆయన పోలిక చొప్పున స్వరూపమందు చేయబడి ఉన్నాము. ఆయన రాజు కనుక మనల్ని రక్షిస్తాడు. ఆయన శాసనములు కూడా విధించేవాడు. అందుగురించే శాసనకర్త అని మనము చూస్తుంటున్నాం. శాసనకర్త పెట్టినటువంటి నియమ నిబంధనలు లేదా విధులు నీవు నేను చాలాసార్లు గైకొనలేకపోతుంటాం, చాలాసార్లు అదుపు తప్పిపోతుంటాం. మనం శాసనములు అని చూసుకోగానే కూడా మనము పాత నిబంధనలోనే నిర్గమకాండంలో చూస్తే 10 ఆజ్ఞలు పెట్టారు. ఒక శాసనములుగా మనకు నియమింపబడి ఉన్నవి. అవి ఎన్నోసార్లు తప్పిపోతూ దాని నుండి ఆజ్ఞల నుండి మనము జారిపోతూ దేవునికి దగ్గరగా కాకుండా దూరస్థులమై ఉంటున్న సమయము మనం చాలాసార్లు ఎదుర్కొని ఉంటాం. అయితే ఇక్కడ శాసనకర్తగా దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయనే మనకు న్యాయాధిపతి అని కూడా చూస్తుంటున్నాం. ఒకనొక దినాన ఆయన ముందర తల ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే ఈ భూలోకంలో నీవు నేను ఉన్నంత వరకు మనల్ని రక్షించువాడు మనతో అంటిపెట్టబడి ఉంటున్నాడు అని ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా సమీపస్థులముగా ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటామో ఆయన మనకు న్యాయాధిపతిగా ఒకానొక దినాన తీర్పులో మనం ఉంటాము. కనుక న్యాయాధిపతి అయిన దేవుణ్ణి నీవు నేను నిత్యము స్తుతించి గణపరుస్తూ ఆయన ఆజ్ఞలను, ఆయన నియమ నిబంధనలను గైకుంటూ శాసనకర్తను మనము తలపోసుకుంటూ ఆయన పెట్టినటువంటి ప్రతి శాసనమును మనము గైకొనే బిడ్డలంగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే శాసనములు పెట్టినవాడు నిన్ను నన్ను రక్షించు దేవుడు. అందుకే రక్షించు దేవుడు అని మనము చూసుకుంటున్నాం. అలాగే చూస్తే కీర్తనకారుడు 5వ కీర్తన 2వ వచనంలో చూస్తాము, నా రాజా, నా దేవా,
నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఇక్కడ దావీదు భక్తుడు రక్షించు వాడిని ప్రార్థించడం మనం చూస్తుంటున్నాం. నన్ను రక్షించేది నా దేవాతి దేవుడు, నన్ను రక్షించేది నా శాసనకర్త, నన్ను రక్షించువాడు న్యాయాధిపతి అయి ఉన్నాడు కనుక నేను ఆయనను మాత్రమే ప్రార్థించాలి, గణపరచాలి, పూజించాలి అని దావీదు భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు అని మనం చూస్తే, నా రాజా, నా దేవా. రాజు ఆయనే, దేవాతి దేవుడు ఆయనే. రాజులకు రాజు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి పిలుస్తున్నాడు, అడ్రస్ చేస్తున్నాడు. నా రాజా, నా దేవా అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఎంతో కష్టకాలంలో ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తే, నా ఆర్తధ్వని ఆలకించుము, ఎంతో మొరపెడుచున్నాడు, ప్రార్థించున్నాడు. ఎందు గురించి ప్రార్థిస్తున్నాడంటే, నన్ను రక్షించు దేవుడు అని విశ్వసించాడు. నాకు శాసనములు విధించినవాడు శాసనకర్త అని గ్రహించాడు. అంతేకాదు, నా న్యాయాధిపతి, నన్ను రక్షించు దేవుడు అని ఆ దేవాతి దేవుణ్ణి పిలుస్తూ రాజా అంటున్నాడు, దేవా అంటున్నాడు. నా ఆర్తధ్వని ఆలకించుము అని మొరపెడుచు, నిన్నే నేను ప్రార్థిస్తుంటున్నాను అని మొరపెడుచుంటున్నాడు. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా సంభవిస్తే తప్పకుండా మనం ఎవరిని పిలవాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎవరి దగ్గర మన యొక్క విన్నపములు చెప్పుకోవాలి అని చూస్తే, ఇక్కడ మనం చక్కగా చూస్తున్నాం. నా రాజా, నా దేవ, నా రాజా, నా దేవ అని పిలుస్తూ నా ఆర్తధ్వని ఆలకించుమయ్యా అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. కనుక నేను మన రాజా అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి పిలిచి ఆయన యందు ఆనందించడానికి బద్ధులమై ఉంటున్నాం. అలాగే 10వ కీర్తనలో కూడా మనం చూస్తే, 10వ కీర్తన 16వ వచనం, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. నేను నమ్ముకున్నటువంటి ఆ దేవాతి దేవుడు నిరంతరము రాజై ఉన్నాడు. రాజు యొక్క పని ఏంటంటే, సర్వలోకమును పరిపాలించడమే రాజు యొక్క విధి అయి ఉంటున్నది. కనుక ప్రతి సమయమందును అసమయమందును నేను మర్చిపోయినప్పటికీ కూడా దేవాతి దేవుడు నీకు నాకు రాజై ఉన్నాడు. ఎప్పుడు కొన్ని వేళలా అని అంటే అది కాదు, నిరంతరము ఆయన రాజుగా నన్ను పరిపాలిస్తున్నటువంటి దేవుడు. అందుగురించే మనల్ని రక్షించే దేవుణ్ణి, ఆయన పెట్టినటువంటి విధులు, కట్టడలు, శాసనములను గైకుంటూ ఆ దేవాతి దేవుణ్ణి పిలుస్తూ ఆయన దగ్గర మనం మొర్రపెట్టే బిడ్డలుగా నేను ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే యెహోవా నిరంతరము, ఎప్పుడు అనంటే కొద్ది సమయము, ఏదో నాకు ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి పిలిచాను, దేవుడు పలికాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, ఇంకా చాలు అనుకున్నట్టు కాదు. కానీ ఆయన నిరంతరము ఎల్లవేళలా నన్ను చూచే దేవుడు, నీతో నాతో మాట్లాడే దేవుడు, నువ్వు పిలిస్తే పలికే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నిరంతరము దావీదు వలె నా రాజా, నా దేవా అని ఆయనను పిలిచి ప్రార్థించుకొని మన ఆర్తధ్వనులు, మన సంతోష సమయమందు కానీ మన దుఃఖ సమయమందు కానీ ఆ దేవాతి దేవుణ్ణి పిలిచి ఆయనతో ముచ్చటించే వారంగా నేను ఉండాలి. ఎందుకు అనంటే, నిరంతరం ఆయన రాజై ఉన్నాడు, మనల్ని రక్షించువాడై ఉన్నాడు. కనుక ఆయన దగ్గర మొరపెట్టుకునే వారంగా నేను ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కగా ప్రభువుని రుచి చూచి ఎరిగి తెలుసుకొని సర్వలోకానికి అని కాదు కానీ కొద్ది మందికి లేఖలు, సంఘాలకు లేఖలు రాస్తూ బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, సకల యుగములలో రాజయ్యుండి, సకల యుగములలో ఆయనే రాజు. అందుకే ఇందాక కీర్తనలో మనం చూసాం, నిరంతరము రాజై ఉన్నటువంటి దేవాతి దేవుడు. ఆయన రాజై ఉన్నాడు, ఆయన మనల్ని పరిపాలించే దేవుడై ఉన్నాడు, నీకు నాకు రక్షణ కర్త అయి ఉన్నాడు అని మనం చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సకల యుగములలో
ఆయన సకల యుగములలో రాజై ఉండి ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ సమస్తములు ఆయనకే చెందునుగా. కానీ ప్రార్థిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు, నీవు నేను కూడా ఎలా ప్రార్థించాలి, ఎలా చేయాలి, ఎవరు ఆయనని నీవు నేను గుర్తించాలి అని అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు. నిత్యము నిరంతరము రాజై ఉండి సర్వలోకమును పరిపాలిస్తూ మనల్ని రక్షించు దేవుడై ఉంటున్నాడు. అందుగురించే అపోస్తులైన పౌలు గారు సకల యుగములలో రాజై ఉండి అనే మనకి లేఖలు రాయడం చూస్తుంటున్నాం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, అక్షయుడును అద్వితీయుడునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములకు కలుగునుగాక అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక నీవు నేను మనము ఎల్లవేళలా మనల్ని రక్షించు దేవునికి నిరంతరము రాజయున్నాడు, మన రాజ్య పాలన చేయుచున్నాడు. సర్వలోకానికి యుగ యుగములకు సకల యుగములకు రాజయున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము. కనుక వినయ భయభక్తులతో ఆ రాజైనటువంటి రాజులకు రాజైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ఎల్లవేళలా ఆయనకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆయన నీడలో మనమందరము భద్రపరచబడదుము గాక. ఆమేన్.